జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం జమ్మికుంట నూతన కార్యవర్గాన్ని ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని లారీ ఓనర్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఓటింగ్ పద్ధతి ఆదివారం జరిగింది. లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు పొనగంటి మల్లయ్యను సల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అధ్యక్షునిగా మారేపల్లి రామస్వామి, ఉపాధ్యక్షులుగా వజ్జపల్లి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా మారేపల్లి దేవీందర్ కాగా సెక్రటరీగా షేక్ ఫిరోజ్ పాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ సంఘం సభ్యులకు సమస్యలు ఉన్నట్లయితే అందుబాటులో ఉండి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జమ్మికుంట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జిగురు సదానందం, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు సంపెల్లి సంపత్రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట లారీ ఓనర్ సంక్షేమ సంఘం ఓనర్స్ ఎన్నికలు అది ఓటింగ్ పద్ధతిలో ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా అధ్యక్షులు మరి ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా మారపల్లి రామస్వామి గారు మరి వారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా వజ్జపల్లి శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా మారపల్లి దేవేందర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే కార్యదర్శి మరి ఏకగ్రీవంగా ఫిరోజ్ ఖాన్ ఇదివరకు గతంలోనే నామినేషన్ చేసినప్పుడు ఏకగ్రీవంగా వారు ఎన్నికైనారు. మరి వారందరికీ కూడా ఎన్నికైనందుకు వారు నేను ఈ యొక్క ఓనర్స్ అసోసియేషన్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా వారికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పరిమితి మరి సోదరులందరూ కూడా ఓనర్ సోదరులందరూ కూడా గెలిచిన వాళ్ళతో పాటు ఓడిన వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి ఈ యొక్క సంఘం కొరకు పనిచేసుకొని మరి సోదర భావంతో మెదలాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ సంఘానికి సంబంధించిన ఏ పనులున్నా కానీ, ఏ అవసరాలున్నా కానీ గతంలో ఏ విధంగానైతే మనం సమిష్టిగా కలిసి పనిచేసుకున్నామో తప్పకుండా తిరిగి మళ్ళీ అదేవిధంగా మరి పనిచేస్తూ ముందుకు పోతూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోతాం. మరి మనం గౌరవ మన ప్రణవ్ బాబు గారు ఉన్నారు, హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, వారి సహకారం కూడా తీసుకుంటాం. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, వారితో పనులు వారి సహకారం తీసుకొని పనిచేసుకుంటాం. స్థానికంగా ఉండే లీడర్లతో అవసరం ఉన్నప్పుడు వారి సహకారాలు తీసుకుంటూ తప్పకుండా ఈ యొక్క అసోసియేషన్ మరి సక్సెస్ఫుల్గా నడిచేందుకు ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తున్నా.